హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ ఈ దసరా స్పెషల్ నవరాత్రులకు అమ్మవారికి పెసరపప్పు పాయసం చేసి చూడండి. చాలా బాగుంటుంది అండ్ అమ్మకు కూడా ఎంతో ఇష్టమైనది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ పెసరపప్పు పాయసం చేసి చూడండి. చాలా బాగుంటుంది పాయసం. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా ఈ పెసరపప్పు పాయసం కోసము స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు పెసరపప్పు తీసుకొని ఈ పెసరపప్పును లైట్గా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కేవలం పెసరపప్పు లైట్గా ఫ్రై చేసుకోండి. మరి రంగు మారేంత వరకు అవసరం లేదు. ఇలా పెసరపప్పులోని పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ మారుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లార్చుకోండి. కాస్త చల్లారిన తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని తీసుకోవాలి. ఇలా నేను పెసరపప్పును 2 సార్లు కడిగి తీసుకున్నాను. తర్వాత ఇందులో 3 కప్పుల దాకా నీళ్లు పోసుకోండి. 1 స్పూన్ నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కరెక్ట్గా ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టిమ్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మరలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుంటున్నాను. జీడిపప్పు ఇంకా కిస్మిస్, బాదము వేసి వేయించుకున్నాను. మీరు కావాలంటే జీడిపప్పు, బాదము, పిస్తా వంటి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ను యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఇలా కాస్త దూరగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఇదే నెయ్యిలో 1 కప్పు క్యారెట్ తురుము వేసుకోండి. ఈ క్యారెట్ తురుము నెయ్యిలో కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. క్యారెట్ కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ క్యారెట్ తురుమును ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. క్యారెట్ తురుము ఈ వీడియోలో చూపించిన విధంగా కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఈలోపు మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు ఉడికిపోయింది. కుక్కర్ మూత తీసి ఉడికించుకున్న పెసరపప్పును మెత్తగా మెదుపుకోవాలి. ఇలా పప్పు గుత్తితో ఉంటే పప్పు గుత్తితో లేదంటే గరిటెతో అయినా మెదుపుకోవచ్చు. ఇలా పెసరపప్పును మెత్తగా మెదుపుకున్న తర్వాత ప్రక్కన పెట్టేసుకోండి. ఈలోపు క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది. కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు ఉంది కదా, ఆ పప్పు మొత్తాన్ని ఇందులో వేసుకున్నాను. ఇలా పెసరపప్పు మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ పెసరపప్పు మిశ్రమంలోకి 1 కప్పు బెల్లం కూడా వేసుకోండి. 1 కప్పు పెసరపప్పుకు 1 కప్పు బెల్లం, 1 కప్పు క్యారెట్ సరిపోతుంది. మీరు స్వీట్ బాగా ఇష్టపడేవారైతే మరో 1/2 కప్పు బెల్లాన్ని ఎక్కువగా వేసుకోండి. ఇలా బెల్లాన్ని వేసుకొని బెల్లం చక్కగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా బెల్లం అంతా ఇందులో కలిసి కరిగిన తర్వాత లిక్విడ్ లాగా ఇలా కొంచెం లూజ్గా వస్తుంది. ఇలా క్యారెట్ తురుము, పెసరపప్పు, బెల్లం అంతా కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు కలుపుతూ బెల్లం అంతా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. కాస్త ఉప్పు వేసుకుంటే చాలా బాగా ఉంటుంది.
అందులో బెల్లంతో చేసుకున్న స్వీట్కి అయితే కంపల్సరీగా ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు యాలకుల పొడి బాగా కలిసిన తర్వాత ఒక గ్లాస్ పాలు, కాచి చల్లార్చిన పాలు, పచ్చి పాలు కాదండి, ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలు కూడా స్వీట్లో బాగా కలిసి ఇంతవరకు కలుపుకోవాలి. మీరు బాగా లిక్విడ్ లాగా కావాలి అంటే మనము ఒక హాఫ్ గ్లాస్ లేదా ఒక గ్లాస్ పాలు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే మరీ అంత లిక్విడ్ లాగా తీసుకోవట్లేదు. ఈ పాయసాన్ని కొంచెం థిక్గానే ఉంటున్నాను కాబట్టి కొంచెం ఒక కప్పు పాలు మాత్రమే వేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఒక గ్లాస్ పాలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఫైనల్గా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని కాస్త చల్లార్చుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ దసరాకు, నవరాత్రులకు మీరు కూడా ఇలా పెసరపప్పుతో పాయసాన్ని ట్రై చేసి నైవేద్యంగా పెట్టండి. చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా అవుతుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఇప్పుడు తినివేయాలా అనిపిస్తుంది కదా. ఇక ఎందుకు లేట్ చేయడం, ఈ దసరాకు మీరు కూడా ఈ పెసరపప్పు పాయసం చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నీ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు వాచ్ ఇట్.